హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. సంక్రాంతి నోముల్లో భాగంగా ఈరోజు వీడియోలో ఒక కొత్త నోము గురించి నేను వివరించబోతున్నానండి. అయితే ఈ నోము ఎలా నోచుకోవాలి, ఈ నోము నోచుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలి అనే విశేషాలు మీకు తెలియాలంటే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త నోముల యొక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఈ నోముకు వచ్చేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. 2 డబ్బాలు తీసుకోవాలి. ఈ నోము పేరు వచ్చేసి మేరువాన్ల డబ్బా నోమండి. అయితే ఇలా రౌండ్ షేపు లేదంటే పొడవాటి షేపు ఎలాంటి డబ్బాలు మీకు అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోవాలండి. కానీ 2 ఒకే రకం ఉన్న డబ్బాలని తీసుకోవాలి. నేను మీకు ఐడియా కోసం ఇక్కడ డబ్బాలు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా స్టీల్ డబ్బాలు మాత్రమే తీసుకోవాలండి. వీటికి ఒకరోజు ముందుగానే పసుపు రాసి పెట్టుకోవాలండి. పసుపు రాసి కంకణ దారం కట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి రెడీ ఉంచుకోవాలండి. ఎందుకంటే పండుగ రోజు మనకు హడావిడి ఉంటుంది కదండి. అయితే పసుపు రాసి కంకణం కట్టి బొట్టు పెట్టిన దాంట్లోకి ఇలా స్వీట్స్, ఏ స్వీట్స్ అయినా సరే అండి, ఒక డబ్బాలో ఒక రకం స్వీట్స్ 13 పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఐడియా కోసము ఇక్కడ స్వీట్ బాక్స్ అనేది ఇందులో పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఒక బాక్స్లో 13, ఇంకో బాక్స్లో 13, రెండింటిలో వేరువేరుగా స్వీట్లను అయితే పెట్టుకోవాలండి. ఇలా 2 డబ్బాలకు పసుపు రాసి కంకణం కట్టి పసుపు కుంకుమ పెట్టేసుకొని అందులోకి స్వీట్లను అయితే పెట్టుకోవాలి. ఈ నోముకొచ్చేసి మన శక్తానుసారము బ్లౌజ్ పీసులు, చీర, ఈ విధంగా ఇప్పుడు నేను బ్లౌజ్ పీసులు పెడుతున్నాను. అలాగే చీర కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీ శక్తి అనుసారము బ్లౌజ్ పీసులు, టావెలు లేదంటే ఇలా చీర, ప్యాంటు, షర్టు వాటిపైన పసుపు కుంకుమ ఓడిబియ్యము గాజులు పెట్టి ఈ నోమైతే నోచుకోవాలండి. వీటి ముందు గౌరమ్మ పెట్టేసి ఈ నోమైతే నోచుకోవాలి. అయితే ఈ నోము నోచుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలి? ఒక డబ్బా వచ్చేసి అత్తింటి వారి సైడు ఆడపడుచుకు లేదంటే అత్తింటి వారి చుట్టాల సైడు ఒక నోమునైతే ఇవ్వాలండి. రెండోది వచ్చేసి పుట్టినింటి వారి సైడు అంటే అక్కకు, చెల్లికి, వదినకు ఇలా పుట్టినింటి సైడు వారికి ఒక నోమైతే ఇవ్వాలండి. చిన్నమ్మకు, పెద్దమ్మకు ఇలా ఒక నోము వచ్చేసి అత్తింటి వారికి, ఇంకో నోము వచ్చేసి పుట్టింటి వారికి ఈ నోమైతే ఇవ్వాలండి. ఈ నోము మీ శక్తానుసారము బట్టలు అనేది పెట్టి ఈ నోమైతే నోచుకొని ఇవ్వాలండి. ఫ్రెండ్స్, మీకు ఈ నోము పైన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త నోముల వీడియోలు, అలాగే పుష్య ఆదివారాల వ్రత కథలు, పండగలకు సంబంధించిన కథలు అవన్నీ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.